మనిషి శిరస్సుని ఉత్తరించడం ఎట్లా సాధ్యం అవుతుంది? ఎంతమందిని చంపుతారు? వాళ్ళకి మారే అవకాశం ఎట్లా ఉంటుంది? అందుకని మనుష్యుల మనసులలో ఉన్న రాక్షసులను తరిమి కొట్టాలి. వాళ్ళ మనసులలో ఉన్న రాక్షసులు దేని చేత వెళ్ళిపోతారు అంటే బోధ చేత. మంచి మాటలను చెప్పాలి. అవి దేశకాలముల యందు ఇప్పుడు ఉపయుక్తము కావు అన్న మాట అన్వయం కాదు. అన్వయం కాకుండా శంకరాచార్యుల వారు చెప్పిన మాటలు ఒకసారి రోజు పరిశీలించడం అలవాటైందనుకోండి, రోజు చదివితూ ఉంటే అది చాలు. దాని చేత ఏమవుతుంది అంటే మనసులో రాక్షసులు కూర్చునే అవకాశం ఇంకా ఉండదు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో ఆయన సత్పురుషుడిగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ పాపకర్మల యందు అనురక్తి లేకుండా దాని నుంచి దూరం అయిపోతాడు. అందుకని ఇప్పుడు బోధ చెయ్యడం కోసమని శంకరాచార్యుల వారి రూపంలో వచ్చిన వాడు సాక్షాత్ పరమశివుడే. ఇప్పుడు ఆయన దేనికి విరుగుడయ్యారు? కలిఘ్నాయ నమః. కలిపురుషుడు దేని చేత పాడు చేస్తాడో దాన్ని నివారించడానికి శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. అంటే ఎవరు శంకరుల యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళని కలిపురుషుడు ఏమీ చేయడు.